ఉత్తా సేతుల ఉంచా పిల్ల, అటో డజను ఇటో డజను గాజులు ఏపిస్తా పిల్ల, మెల్లగా 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 తువ్వాల కొంగు ముడేసుడే అనుకుంటా పాటినొచ్చుడే ఆలస్యము. చేతులు కాళ్ళు ఉత్తవోకుంటా ఊపు మీద స్టెప్పులు వేస్తురు జనాలు. ఇన్స్టా మొత్తం ఇదే పాట మీద డ్యాన్సులు, రికామ్ లేకుండా రీల్సులు. అయితే ఓ దిక్కు సోషల్ మీడియాలా మన తెలంగాణ ఫోక్ పాట ఇంత వైరల్ అవుతుంటే, ఇంకో దిక్కు జానపదాల మీద ఇసంగక్కుతున్నారు కొందరు ఈ తీరుగా. అందుకే ఇట్లా అరుచుకోవాల్సి వచ్చింది. ఇక మారరు. ఎన్ని తీర్ల చెప్పినా పద్ధతి మార్చుకోరు పోర్రి. ఉత్తా చేతుల పాట సోషల్ మీడియాలో కొత్త రికార్డులు కొడుతుంటా మిలియన్ల కొద్ది వ్యూస్ తోని దూసుకుపోతుండే వరకలా. ఒకళ్ళుండి తెలంగాణ ఫోక్ సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు కదా. అందులో ఎంతమందికి సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని రాసుకొచ్చిరు ఎక్సులా. దాని కింద ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ పెట్టుకుంటా ఎవరికి దోషింది వాళ్ళు చెప్పారు. రాగడి ఛానల్కి వెళ్ళి రాసుకుంటా ఎవరిని మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు, అందుకే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, జై తెలంగాణ జై హింద్ అని ట్వీట్ చేసిండు. ఖతం. తెలంగాణ పాట మీద, మాట మీద, యాస మీద, పండుగలు పద్ధతుల మీద పడి ఏడిసే ఓ బ్యాచ్ రప్పున రంగంలోకి దిగి బల్పు కామెంట్లతోని బరిబాతల నిజ స్వరూపం బయట పెట్టిరు. ఇట్లా మన ఇండస్ట్రీ మనం పెట్టుకోవాలన్న ట్వీట్ కు అప్పుడు షూటింగ్లలో కూడా కూర్చొని తాగొచ్చు అని రిప్లై పెడతాడు ఒకడు. ఆడితోనే ఆగకుండా ఉద్యోగాలు సద్యోగాలు ఉన్నాయి కాబట్టి వ్యూస్ బాగుంటాయి, మనిషి అనేటోడు వినగలుగుతాడా ఈ పాటలను రాసి పెడతారు. వీళ్ళకి అవకాశాలు ఇస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకో భోజ్పూర్ ఇండస్ట్రీ అవుతుందని రాస్తారు. ఇంకో ఇజ్జత్ తప్పినోడు ఉండి పంజాబ్ సాంగ్స్ డే బై డే పెరిగిపోతున్నాయి అనుకుంటా ట్వీట్ వేస్తాడు. మూవీలనే అనుకున్నా ఫోక్ సాంగ్స్ లో కూడా మలయాళం వాళ్ళని కొట్టేటోళ్ళు లేరు అని మస్తీ పట్టిన మసిబట్ట మాటలు రాస్తాడు ఒకడు. ఇక చెప్పుర్రి, ఇట్లా కామెంట్లు పెట్టి ఇజ్జత్ తీసినట్టు మాట్లాడేటోళ్ళని ఎన్నిసార్లు అరుచుకోవాలి, ఇంకెన్ని తీర్ల సోయొచ్చేటట్టు సొట్లు పెట్టాలి. ఇదివరకే ఇడుపు కాగితం సినిమా టైటిల్ మీద ఇట్లనే అర్థం కాదు, ఇదేం భాష మలయాళమా అని మాట్లాడితే మంచి మాటతో చెప్పినాము. అర్థం కాకుండా అడిగి తెలుసుకోర్రి, తప్పులేదు. అంతేగాని యాసని భాషని అవమానించినట్టు మాట్లాడితే బరాబర్ సీరి సింతగడతామని చెప్పినాము. అయినా మారకుంటా ఇప్పుడు తెలంగాణ ఫోక్ పాటల మీద కూడా ఇసంగక్కినట్టు మాట్లాడుతుంటే ఎందుకు కావాలి చెప్పురియా. తెల్లారులేస్తే చిత్తూరు, నెల్లూరు, రాయలసీమ, పాలకొల్లు, గోదావరి అనుకుంటా ఏపీ ఆశలతోని సినిమాలు వస్తే ఎక్కిరిచ్చిరా ఇక్కడ లేదు కదా. మీదికెళ్ళి ఆ పాటలు విని ఆ సినిమాలు కూడా చూసి ఇట్లు చేసి బాక్సాఫీస్ కాడ బస్తాల కొద్ది పైసలు బాజాప్తో గుమ్మరిస్తే. అయినా మా తెలంగాణ జానపదాలు జర్రంత వైరల్ అయితే మాత్రం ఓర్చుకోకుండా ఇసొంటి ఇల్వ తప్పిన కామెంట్లు పెడతారు. పని కట్టుకొని పల్సగా చేయాలని చూస్తారు. బల్బు కాకుంటే ఏంది అనుకుంటా రీట్వీట్లు, రీకౌంటర్లు ఇస్తారు తెలంగాణ నెటి జనాలు. ఇలా బయట దేశాల జనాలు కూడా తెలంగాణ జానపదాలంటే జాన్ ఇస్తుర్రు. ఇవేం పాటలోనే ఎక్కిరిచిన జాగల్నే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యి పార్టీలు పబ్బుల్లో కూడా పవర్ఫుల్ స్టెప్పులు వేస్తున్నాయి ఫోక్ సాంగ్స్. రాను బొంబాయికి రాను, మమిడి కోణాల మీద, నర్సపల్లె గండిలోన గంగదారి, తినా తీరం బడతలే, నిమ్మ తోట వనములో, కాపోల ఇంటికాడ దారి పొంటొత్తుండు, ఇట్లా ఎన్ని పాటలు ఇలా 100 మిలియన్ల వ్యూస్ తోని దునియా అంతా దుమ్ము లేపుతున్నాయి. మనిషి అన్నోడు ఇంటడా ఇసొంటి పాటలని అంటే ఇనటోళ్ళంతా ఏందన్నట్టు మరి. అర్థం తెలియకుంటే, భాషా భావం అర్థం కాకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీతోని చేత కాదంటారా ఇడిచేయిర్రి. అంతేగాని ఎవలో కొందరు ఇసొంటి సోయి తప్పిన సోడిగాలు చేయంగా ఏపీ జనాలంతా బదనామయ్యే కాడికి వస్తుంది కథ. ఇడిచిపెట్టు రినటోళ్ళు ఇంటారు, ఇననో ఇన్నరు. అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడినా, మా యాసను జానపదాలను జనాలినే పాటలను అవమానించినట్టు మాట్లాడినా ఇదివరకు లెక్కుండదిగా కథ వేరే ఉంటది అనుకుంటా కర్రుగాల్చి వాత పెట్టినట్టే అరుచుకోబట్టిరు తెలంగాణ జనాలు.